టాలీవుడ్ లో కొనసాగుతున్న స్వీకెస్ ట్రెండ్ లో భాగంగా వచ్చిన మరో మూవీ మత్తు వదలరా 2. 2019 సంవత్సరం వచ్చే సూపర్ హిట్ అయిన మత్తు వదలరా మూవీకి ఈ సినిమా స్వీకెల్. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాగుందో మన రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే రితేష్ రాణా కథలన్నీ కూడా సింపుల్ గా డ్రగ్స్, గన్స్, మనీ చుట్టూని తిరుగుతుంటాయి. వీటి చుట్టూ కథలు అల్లుకొని డైలాగ్స్ తో కడుపుబ్బ నవ్విస్తుంటాడు రాణా. ఈసారి కూడా అదే చేశాడు. డెలివరీ బాయ్స్ అయిన బాబు, యేసు వచ్చే డబ్బులు సరిపోక స్పెషల్ ఏజెంట్స్ గా మారతారు. ఒక కేసు విషయంలో చేసిన చిన్న పొరపాటు కారణంగా చిక్కుల్లో ఇరుక్కుంటారు. వాటి నుంచి ఎలా బయటపడ్డారు, అండర్ కవర్ ఏజెంట్ అయిన నిధి వారికి ఎలా సాయపడింది అనేది మత్తు వదలరా 2 సినిమా స్టోరీ. మత్తు వదలరా మూవీకి ప్రధాన హైలైట్ సత్య కామెడీ అని చెప్పాలి. స్వీకర్ మూవీలో కూడా అతని కామెడీయే హైలైట్ అయింది. పంచ్ లైన్స్ తో, కామెడీ టైమింగ్ తో, ఎక్స్ప్రెషన్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు సత్య. సెక్సీ సైరన్ అంటూ సత్యకిచ్చిన ట్యాగ్ ఇకపై అతను నటించే ప్రతి సినిమాకి వాడిన ఆశ్చర్యపోకర్లేదు. ఫస్ట్ పార్ట్ లో మరో హైలైట్ ఓరి నా కొడుక సీరియల్ ట్రాక్. స్వీకర్ లో కూడా ఈ ట్రాక్ ఉంటుంది. కానీ మొదటి పార్ట్ లో బుల్లెట్ మెదడుకు తగిలిన బతికి ఉండడం, పొడ తలిగి రోహిణి కోమలపోవడం వంటి సన్నివేశాలు నవ్వించినంతగా సెకండ్ పార్ట్ లో నవ్వించలేకపోయాయి ఈ స్వీకెన్స్. అలాగే సిరీస్ సింహ మంచి నటన అయితే చూపించాడు. అయితే ప్రతి సీన్ లో సత్య పక్కనే ఉండడంతో అతనే హైలైట్ అయ్యాడు. చిట్టి తర్వాత పరియా అబ్దుల్లాకి మరోసారి మంచి రోజు దక్కింది. మిగిలిన నటుల గురించి చెప్పాల్సిన పని లేదు. అందరూ తమ పాత్రలో చక్కగా నటించారు. రితేష్ తెరకెక్కించిన మత్తు వదలరా హ్యాపీ బర్త్డే సినిమాలో వెన్నెల కిషోర్ కామెడీ కూడా వన్ ఆఫ్ ది హైలైట్ అయింది. మత్తు వదలరా 2 మూవీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోల కామెడీని సూప్ చేసే ప్రయత్నం చేశారు. అయితే అది ఇంకా బాగా చేయొచ్చు అనిపించింది. అలాగే ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ పార్ట్ మ్యూజిక్ అందించిన కాలభైరవ సెకండ్ పార్ట్ ను కూడా తన మ్యూజిక్ తో లాక్కొచ్చాడు. మొత్తానికి మత్తు వదలరా 2 మూవీ నవ్వించిన మొదటి పార్ట్ తో పోలిస్తే అంతలా పేలలేదని చెప్పాలి. ఓవరాల్ గా భారీ అంచనాలు లేకుండా వెళ్తే హాయిగా టైం పాస్ చేసుకోవచ్చు.